ఆ ఒకటి అడక్కు. అల్లరి నరేష్ గారు మెయిన్ లీడ్గా, ఫారియా అబ్దుల్లా గారు హీరోయిన్గా నటించి యాక్ట్ చేసిన మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి పబ్లిక్ని అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది ఈ మూవీ. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో అరౌండ్ 2 hours 10 minutes రన్ టైంతో స్ట్రీమ్ అవుతుంది. ఇది చూసిన తర్వాత నాకైతే ఒక స్ట్రిక్ట్లీ ఫ్యామిలీ వాచ్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అయితే అనిపించింది. యూత్ అయితే అంతగా ఎంటర్టైన్ అవ్వరు ఈ మూవీని చూసి. మూవీ మొత్తం పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసే మ్యాట్రిమోనీ బిజినెస్ గురించి అయితే చూపిస్తుంది. వాళ్ళు చేసే ఫ్రాడ్ పనులు, పబ్లిక్ని ఎలా అయితే మోసం చేస్తున్నారో. మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది కానీ కొన్ని కొన్ని దగ్గరలో ల్యాగ్ అనిపిస్తుంది. ఇంకొన్ని విషయాలైతే ఇంకా ఇల్లాజికల్గా అనిపిస్తుంది. కానీ పెద్ద పెద్ద సిచ్యువేషన్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేసినట్టయితే అనిపిస్తుంది. ఇక స్టోరీ విషయానికి వచ్చినట్లయితే మూవీ టైటిల్ ఆ ఒక్కటి అడక్కు అన్నారు కానీ మీరు అడిగితే నేను చెప్పేస్తా స్టోరీ మొత్తం. ఇందులో హీరో పేరు గణపతి, అందరూ గణ అంటారు. హీరోయిన్ పేరు వచ్చేసి సిద్ధి. సో హీరో ఏంటంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తను తీసుకుని సెటిల్ అయితేనే పెళ్లి చేసుకోవాలి, సెటిల్ కాకుండా అప్పులు ఏమన్నా బాధ్యతలు ఉంటే పెళ్లి చేసుకోకూడదు అన్న ఆలోచించి మొత్తం సెటిల్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. సో అప్పటికే తనకి ఏజ్ బార్ అయిపోతుంది. 10 yearsగా పెళ్లి కోసం ఎంత ట్రై చేసినా ఏ సంబంధం మాత్రం దొరకదు. ఏజ్ బార్ అని చెప్పడం, చూసిన వాళ్ళు నచ్చకుండా రిజెక్ట్ చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. లేదంటే డైవర్స్ వాళ్ళు మ్యాచెస్కి రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు వెన్నెల కిషోర్ గారు, హీరో గారు కలిసి బీచ్కి వెళ్ళి ఫొటోస్ దిగుతున్న టైంలో అనుకోకుండా హీరోయిన్ చూస్తాడు. సో హీరోయిన్ ఏంటంటే అబ్బాయిలంతా ఒకటే, వాళ్ళందరూ ముద్దు కోసం అమ్మాయిలు వెంట పడుతుంటారు అని చెప్పేసి ఏదో ఒక వాళ్ళ ఫ్రెండ్కి ఒక గేమ్ పెట్టేసి ప్రూవ్ చేయాలనుకుంటుంది. అటువంటి టైంలో హీరో ఇండివిజువల్గా ఉండడం చూసి తన మీద గుడ్ ఇంప్రెషన్ వచ్చేసి హగ్ చేసుకుని కిస్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి హీరో ఏంటంటే తనని ఫాలో అవుతూ తన గురించి ఇష్టపడుతూ ఉంటాడనమాట. తర్వాత ఘన మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్ చెల్లి పెళ్ళికెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. సో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఆల్రెడీ మ్యాట్రిమోనీలో చూసుకొని చెప్పకుండా పెద్దవాళ్ళకి పెళ్లి చేసుకుంటారు. తర్వాత పెద్దవాళ్ళు ఒప్పుకొని రిసెప్షన్ మాత్రం అరేంజ్ చేస్తారనమాట. ఆ పెళ్లి చూసుకొని వచ్చేటప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ యూఎస్కి వెళ్తుంటే తను ఎయిర్పోర్ట్లో దింపడానికి కార్లో వెళ్తుంటే అనుకోకుండా ఒక దగ్గర స్కిడ్ అయ్యి ఒక బైక్ని అయితే డాష్ చేస్తారు. అందులో ఒక పెద్దాయన ఉంటాడు. సో వాళ్ళు దిగినప్పుడు ఆయన బాగానే ఉన్నాడని చూసుకునేసి వెళ్ళిపోతారనమాట ఎయిర్పోర్ట్‌కి టైం అవుతుందని. సో అక్కడ చూస్తే ఆ పెద్దాయన కింద పడిపోయి తలకి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఘన వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు కూడా ఆరోగ్యం బాలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో పెళ్లి కావట్లేదని బాధపడుతున్న టైంలో వెన్నెల కిషోర్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్‌కెళ్ళే దారిలో హ్యాపీ మ్యాట్రిమోనీ ఒకటి ఉంది చూసాము, అక్కడికెళ్ళి రిజిస్టర్ అవుదాము, తప్పకుండా పెళ్లి అవుతుందని చెప్పడంతో నెక్స్ట్ డే హీరో మరియు వెన్నెల కిషోర్ అక్కడికెళ్ళేసి రిజిస్టర్ అవుతారు. సో అక్కడ బేసిక్‌గా 3 రకాల ప్యాకేజెస్ ఉంటుంది. ఒకటి నార్మల్, రెండోదొచ్చి సిల్వరు, మూడోదొచ్చి గోల్డ్, ప్లాటినం కూడా ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే హీరో గోల్డ్ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటాడు. అందులో ఎవరిదైనా ఒక 10 మంది అమ్మాయిల నంబర్స్ ఇస్తారు. సో అలా ప్రొఫైల్స్ చూస్తున్నప్పుడు అనుకోకుండా తను బీచ్ దగ్గర పరిచయమైన సిద్ధి ప్రొఫైల్ చూస్తాడు. సో తనని కలవాలని చెప్పేసి ముందు తనతో మాట్లాడడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరంటే నాకు చాలా ఇష్టము, నేను మిగిలిన 9 ప్రొఫైల్ కూడా చూడాలనుకోవట్లేదు, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని అయితే చెప్తాడు. దానికి సిద్ధి ఆలోచించి నాకు ఇంకా 9 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ముందుగా మీరు కూడా ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం, మీరు చూడండి నేను చూస్తానని చెప్పేసి అయితే వెళ్ళిపోతుంది. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ చెల్లిని పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఒక పోలీసు అతని ఫోటో పట్టుకొని కనిపించాడని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. సో ఇదొక సీను రన్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఘన కూడా తనకి వచ్చిన మిగిలిన 9 ప్రొఫైల్స్ కూడా చూడడానికి ట్రై చేస్తుంటాడు కానీ ఇంట్రెస్ట్ ఉండదు. ఆ టైంలో సడన్గా ఒకరోజు కాల్ వస్తుంది. వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అన్నట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత నార్మల్ ట్రీట్మెంట్ ఇచ్చేసి బాగా చేపిస్తారు. అక్కడేంటంటే తను ఫ్రెండ్‌ని బీచ్ తీసుకెళ్ళేటప్పుడు జరిగిన యాక్సిడెంట్‌లో దెబ్బ తగిలిన ఒక పెద్దాయన ఇక్కడ బెడ్ మీద ఇతన్ని చూసి తనని గుర్తుపట్టి చెయ్యి చూపిస్తూ ఉంటాడు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అతన్ని పక్కకు తీసుకెళ్ళిపోతారు. నెక్స్ట్ ఏంటంటే హ్యాపీ మ్యాట్రిమోనీలో కొంతమంది ఎంప్లాయీస్ జాయిన్ చేయించుకొని వాళ్ళందరికీ పార్టీ ఇస్తూ ఉంటాడు కంపెనీ ఎండీ కూడా. సో అక్కడికొచ్చేసి వాళ్ళందరికీ ఇంట్రడక్షన్ ఇస్తూ కంపెనీ ఫార్మాలిటీస్ ఏంటి, రూల్స్ ఏంటి, ఎలా చేయాలి, ఏం చేయాలనే వర్క్ చెప్తున్నప్పుడు సో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ సీనియర్ ఒక ఎంప్లాయీ వస్తుందని చెప్పేసి ఇన్వైట్ చేస్తాడు. ఇక్కడ షాక్ ఏంటంటే వాళ్ళ కంపెనీ ఎంప్లాయీ సిద్ధి అనమాట. సో తనొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన వర్క్ ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే ఈ మ్యాట్రిమోనీ కంపెనీలో ఫేక్ పెళ్లి చూపులు అమ్మాయిలుగా వెళ్తూ ఉంటారు అబ్బాయిల దగ్గరికి. సో అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి నో చెప్పేసి వస్తుంటారు. సో దానివల్ల వాళ్ళ ప్లాన్ కూడా ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఈ మ్యాట్రిమోనీ కంపెనీకి కూడా డబ్బులు వస్తూ ఉంటుంది. సో కొంతమంది ఫేక్ పెళ్లి చూపులు పంపించే అమ్మాయిలు కొంతమందిని బిజినెస్ చేస్తూ వాళ్ళని అబ్బాయిల దగ్గర పంపిస్తూ డబ్బులు అయితే రొటేట్ చేసుకుంటూ ఉంటారు.
అటువంటి అమ్మాయే మన హీరోయిన్ సిద్ధి కూడా అనమాట. తను కూడా వాళ్ళ కంపెనీ ప్లాన్‌లో భాగంగానే హీరోని కలుస్తుంది. నో చెప్తుంది. సో, కానీ హీరో మాత్రం అనుకోకుండా తనతో లవ్‌లో పడతాడు. సో, ఇది ఇంటర్వల్ ట్విస్ట్ అనమాట. సెకండ్ హాఫ్‌లో ఇక్కడ కామెడీ ట్రాక్ కోసం వేవ హర్ష గారు కూడా వస్తారనమాట. సో, తను కూడా మ్యారేజ్ చేసుకోవడం కోసం మ్యాట్రిమోనీని అప్రోచ్ అవుతారు. అందులో కూడా ఇతను గోల్డ్ ప్యాకేజే ఎంచుకుంటాడు. కట్ చేస్తే ఘన వాళ్ళ ఫ్రెండ్‌తో కలిసి తన చెల్లి పెళ్ళవుతుంది కదా! ఆ అమ్మాయి ముగ్గురు స్టేషన్‌కొచ్చేసి తను పెళ్లి చేసుకున్న హస్బెండు బిజినెస్ పని మీద జర్మనీకెళ్ళేసి అక్కడి నుంచి తిరిగి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది. ఏమవుతుందో అని చెప్పేసి భయమేసి కంప్లెయింట్ ఇవ్వడానికైతే వస్తారు. సో, అక్కడికొచ్చి ఫోటో ఏమైనా ఉందా అని పోలీసులు అడిగినప్పుడు వాళ్ళ దగ్గరుండే ఫోటో ఇస్తారు. అది చూసి డిపార్ట్మెంట్ షాక్ అవుతది. ఇతని కోసం మేము ఇంతకుముందు కూడా వెతుకుతూ ఉన్నాము. ఇతను మిమ్మల్ని ఎలా కలిసాడంటే మ్యాట్రిమోనీ ద్వారా పెళ్లి చేసుకున్నాడని చెప్తాడు. ఇతను మ్యాట్రిమోనీలో చూసే 6 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకెంతమందిని చేసుకున్నారో మాకు రికార్డ్స్ దగ్గర లేదు. సో, ఇతనైతే మేము వెతుకుతున్నాం అని చెప్పేసి పోలీసులు చెప్తారనమాట. కట్ చేస్తే ఆ ఫేక్ పెళ్లి కొడుకు మళ్ళీ మ్యాట్రిమోనీలో వేరే అమ్మాయికి ఫోన్ చేస్తూ ఉంటాడు. తనెవరో కాదు, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండే. ఆ ఫ్రెండ్ కూడా ఆ మ్యాట్రిమోనీలోనే వర్క్ చేస్తూ ఉంటుంది. సో, ఫేక్ పెళ్లి చూపుల అమ్మాయి పోయినట్టుగా వీడి దగ్గరికే వెళ్తుంది. సో, వాడేంటంటే తిను నిజమైన అమ్మాయి అనుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. సో, ఎంత వద్దనుకున్నా కూడా కాల్ చేయడం, మీట్ అవుదామని మెసేజ్ చేయడం అలా చేస్తూ ఉంటాడు. సరే ఒకరోజు మీట్ అయిపోయి నాకు పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఇంకా నా వెంట పడొద్దు అని చెప్దామని హీరోయిన్ ఫ్రెండ్ వెళ్ళినప్పుడు అక్కడ హీరోయిన్ ఫ్రెండ్‌కి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. సో, వాడు కూడా వచ్చి అడ్డుపడ్డప్పుడు ఇతనైతే కొడతాడనమాట. సో, ఆ టైంలో అల్లరి నరేష్ అక్కడికొచ్చేసి సడెన్‌గా చూస్తాడు. తన ఫ్రెండ్ చెల్లిని పెళ్లి చేసుకుంది వీడే అని గుర్తుపట్టి తన్ని ఫాలో అయ్యి కొట్టి పోలీసులకి అప్పగిస్తాడు. సో, అప్పుడు న్యూస్ పబ్లిక్ అవుతుంది. ఆ తర్వాత ఘన వాళ్ళ అమ్మగారు జాతకం తీసుకెళ్ళి పూజారి దగ్గర చూపిస్తే ఘనాకి 25 రోజుల్లోపు పెళ్లి జరగకపోతే ఇంకా నిత్య బ్రహ్మచారిగా ఉండిపోతాడు. ఈలోపే పెళ్లి కావాలని అయితే చెప్తాడు. సో, దాంతో వాళ్ళ అమ్మగారు భయపడి ఘనాకి ఫోన్ చేసి ఇంక 20 రోజుల్లో ఖచ్చితంగా పెళ్లి జరగకపోతే ఇంక జరగదు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ డైవర్స్ ఇమ్మని అయితే మ్యాచ్ ఏదైతే వస్తుందో దానికి ఓకే చెప్పేయమని అయితే చెప్తుంది. సో, ఇంకా హీరోకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ అమ్మ కోసం పెళ్లి చేసుకోవాలని అయితే ఫిక్స్ అవుతాడు. తను మీట్ అవ్వడానికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా సిద్ధిని కూడా చూస్తాడనమాట. సిద్ధి కూడా పెళ్లి చూపులను ఒకరిని చూడడానికి వస్తుంది. సో, అప్పటి వరకు సిద్ధిని ఒక పెళ్లి చూపులకొచ్చిన అమ్మాయి అనుకుంటాడే గానీ, ఆ మ్యాట్రిమోనీలో వర్క్ చేస్తుంది ఇదంతా వాళ్ళ ప్లాన్ అనేదైతే తెలీదు. సో, మధ్యలో పరిచయాల వల్ల సిద్ధి కూడా ఘనాని ఇష్టపడడం, తనకి ఇబ్బంది కలగకుండా అబద్ధం చెప్పకుండా ఉండడానికి ట్రై చేస్తుంటుంది. సో, నిజం చెప్పలేక బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే సిద్ధి ఆ డైవర్స్ అమ్మాయిని చూస్తుందో అప్పుడు హీరో తన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. సో, ఆ పెళ్లి ఎలాగైనా ఆపాలని చెప్పేసి వెళ్లి హీరోతో మాట్లాడుతుంది. సో, అమ్మకి బాలేనందువల్ల ఈ పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాను. నన్ను చేసుకోవడానికి ఇంకెవరు రావట్లేదు కదా అని చెప్పినప్పుడు తను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఇంట్లో చెప్దామని చెప్పి ఒక ప్లాన్ ఏసి ఇంటికి తీసుకెళ్తాడు. సో, ఘన మరియు సిద్ధి ఘన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని చెప్పంగానే ఘన వాళ్ళ అమ్మగారైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా లేట్ చేయకుండా త్వరగా ముహూర్తాలు పెట్టిద్దాం అన్నప్పుడు ఘన వచ్చి ఇప్పుడే వద్దు వాళ్ళ ఇంట్లో ఇంకా చెప్పలేదు మెల్లింగా చూద్దామని అయితే చెప్తాడు. కానీ వాళ్ళ అమ్మగారైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడి నుంచి పరిచయం చేసుకునేసి ఇంకా వాళ్ళ అమ్మగారిని అడుగుతుంది సిద్ధి. ఎందుకు ఘనాకి ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పి. సో, ఆ లిటిల్ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో వాళ్ళ నాన్న చనిపోవడం, దానివల్ల బాధ్యతలు పెరగడం, సెటిల్ అయ్యాక చేసుకుంటే లైఫ్ బాగుంటుంది అనుకోవడం వల్ల అంతా అయ్యాక చేసుకునే టైంకి సడన్గా పెళ్లి కూతురు పెళ్లి పీటల మీద నుంచి పారిపోతుంది. సో, ఆ అమ్మాయి ఫ్యామిలీకి ఎందుకు మాట పడడం చిన్న కూతురికి ఇంకా సంబంధాలు రావని ఆలోచించి హీరోనే పారిపోయాడని చెప్పేసి అందరికీ పబ్లిష్ చేపిస్తాడు. సో, దాంతో ఇంకా తన తమ్ముడికి పెళ్లి కోసం వెయిట్ చేసిన వాళ్ళ మామయ్య కూతురిని కూడా ఇబ్బంది పడడంతో వెంటనే వాళ్ళ తమ్ముడికి వాళ్ళ మదర్‌కి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. సో, దానివల్ల అతని పెళ్లయితే ల్యాగ్ అయిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ తన మంచితనంతో కొంచెం దగ్గర పడి గుడ్ ఇంప్రెషన్ వచ్చేసి ఈ అబద్ధం చెప్పడానికొచ్చాను. ఇది నిజమైతే బాగున్ను అనైతే చెప్తుంది హీరోతో. ఆ తర్వాత ఒకరోజు సిద్ధి ఘనాకి కాల్ చేసి రమ్మంటుంది. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఫోటో చూపించి వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయిందని, ఇంకా ఆపరేషన్ చేస్తే బతకరని చెప్పేసి ఫోటో చూపిస్తుంది. అది చూడంగానే ఘనాకి స్ట్రైక్ అవుతుంది. తను ఇంతకుముందు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళేటప్పుడు డాష్ ఇచ్చిన బైకే అని. సో, కానీ ఆ టైంలో తను గుద్దినప్పుడైతే బానే ఉంటాడు. సో, మధ్యలో యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో అయితే అర్థం కాదు. సరేలే అని చెప్పేసి సిద్ధికి హెల్ప్ చేద్దామని 10,00,000 మనీ కోసం అరేంజ్ చేస్తా అని చెప్తాడు. ఇంటికొచ్చి తన ప్రాబ్లమ్ చెప్పంగానే తన తమ్ముడి వైఫ్ మరదలు తనకి హెల్ప్ చేయడానికి తను దాచుకున్న డబ్బులైతే తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. రేపు పెళ్ళైతే తను నాకు అక్క అవుతుంది కదా! ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడితే చూస్తే ఎలా ఊరుకుంటాం అని చెప్పేసి ఒక ఎమోషనల్ సీన్ రన్ అవుతుందక్కడ.
సో తను సిద్ధికి మనీ చేసి వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. అక్కడ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ చెల్లెలు భర్త కేసులో 6 పెళ్ళిళ్ళు దొంగతనంగా చేసుకున్నందువల్ల అరెస్ట్ అవుతాడు. దానివల్ల బాధపడుతూ మన ఫ్రెండ్ చెల్లెలు సూసైడ్ చేసుకొని చనిపోతుంది. సో అది చూసిన సిద్ధి తన దగ్గర నుంచి వచ్చిన ప్రొఫైలే అని తను కూడా చూసి చాలా బాధపడుతుంది. తను చేసే తప్పు వల్ల బయట చాలామంది ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నాయని తెలిసి బాధపడుతూ ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోతుందనమాట. సో హీరో డబ్బులు ఇచ్చేసి ఇంటికి వచ్చేటప్పటికే టీవీలో న్యూస్ రన్ అవుతూ ఉంటుంది. సో సిద్ధి ఫోటో చూపించేసి మ్యాట్రిమోనీలో వర్క్ చేస్తుంది. చాలామంది అబ్బాయిని మోసం చేసి వాళ్ళ నాన్న ఫోటో పెట్టి తనకు ఆపరేషన్ చేయాలని చెప్పేసి చాలామంది దగ్గర 10 లక్షలు తీసుకుంది అన్నట్టుగా అయితే ప్రచారం చేస్తుంది న్యూస్. అది చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాధపడతారు. ఘన కోపంగా వెళ్ళి సిద్ధిని కలుస్తాడు. సిద్ధి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఏంటంటే తన ఫ్రెండ్ చెల్లి చావు చూసిన తను తప్పు చేసినట్టు ఫీల్ అయ్యి కంపెనీకి వెళ్ళేసి తన ఎండీతో కూడా మాట్లాడుతుంది. మనం చేసిన తప్పు ఇవన్నీ ఆపేద్దాము, బయట చాలామంది ఇబ్బంది పడుతున్నారంటప్పటికీ వాళ్ళ ఎండీ ఒప్పుకోడు. ఇవన్నీ వదిలేసి వెళ్ళిపో అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. కానీ సిద్ధి ఊరుకోదనమాట. అప్పుడే వాళ్ళ ఎండీ తన మొబైల్ తీసుకునేసి అందులో ఉండే ఒక వీడియోని వాళ్ళ ప్యాకేజ్ మెంబర్స్ అందరికైతే పంపిస్తారు. ఆ వ్యూస్ కూడా తన ఎండీయే వైరల్ చేస్తాడు. ఇంకో విషయం ఏంటంటే హాస్పిటల్‌లో డబ్బులు తీసుకొని ఆపరేషన్ చేయించాలనుకున్న పెద్దాయన సిద్ధి వాళ్ళ తండ్రి కాదు. సో ఆ రోజు హీరో కారు వెళ్ళిపోయిన తర్వాత తను బండి తీసుకొని వెళ్ళేటప్పుడు అనుకోకుండా హీరోయిన్ వచ్చి తన కారుతో గుద్దేస్తుంది. సో అప్పటినుంచి హీరోయిన్ ఆ పెద్దాయనకి బతికించుకోవాలని అయితే ఆశపడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాక్సిడెంట్‌లో చనిపోతారు కాబట్టి వీళ్ళనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఇమాజిన్ చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలని అయితే డిసైడ్ అవుతుంది. సో ఇదంతా తెలుసుకున్న హీరో ఆ కంపెనీ తరపున అగెయిన్స్ట్‌గా కేస్ ఏస్తాడనమాట. అక్కడ తన కేసు తనే వాదించుకుంటానని అయితే జడ్జిని అడుగుతాడు. సో అందుకు ఓకే అనడంతో హీరో గణేషే తన కేసును కూడా వాదించుకుంటాడు. ఇంకా అటుపక్క ఇటుపక్క వాదనలన్నీ అయిపోయిన తర్వాత ఆ మ్యాట్రిమోనీలో వర్క్ చేసే మిగిలిన 80 మంది అమ్మాయిలు కూడా వచ్చేసి అగెయిన్స్ట్‌గా కంపెనీకి నిలబడతారు. సో వాళ్ళ సాక్ష్యం కూడా ఎదురవ్వడంతో వాళ్ళు చేసే సీసీ వీడియో కెమెరాలు, ప్లాన్లు, ప్యాకేజ్లు, వాళ్ళు చేసిన మోసాలు అన్ని ప్రూఫ్‌లతో కోర్టులో నిలబడతారనమాట. దాంతో ఆ కంపెనీ లైసెన్స్ రద్దవుతుంది. సో 80 మందికి ముందుకొచ్చి కంపెనీకి అగెయిన్స్ట్‌గా నిలబడి సమాజానికి హెల్ప్ చేయడానికి వచ్చినందుకు కోర్టు వీళ్ళందరినీ అభినందిస్తుంది. సో ఇక్కడితో మూవీ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్‌కి సిద్ధి, ఘన పెళ్లి చేసుకుంటారు. మూవీ చూశాక కాన్సెప్ట్ పరంగా బాగానే ఉందనిపించినా కూడా మూవీకి ఇచ్చిన లింక్స్ కానీ, హీరో, హీరోయిన్ అటాచ్‌మెంట్లు కానీ, ఎమోషనల్ అంతగా వర్కౌట్ అవుతుంది అని అయితే అనిపించలేదు నాకు. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కూడా ఏమీ ఉండదు. సో ఇక ఫైనల్‌గా మీకు రివ్యూ గానీ, ఎక్స్‌ప్లనేషన్ గానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మూవీస్, వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.